ఎంఐఎం సభపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. సభలోనైనా ఓవైసీ నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వక్స్ భూములు కబ్జా చేసి అమ్ముకున్నది ఎంఐఎం అని రాజాసింగ్ ఆరోపించారు. ఓవైసీ మాటలను ముస్లింలు నమ్మొద్దని చెప్పారు. వక్స్ చట్టంతో పేద ముస్లింలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇక వక్స్ చట్టంపై వెనక్కి తగ్గే అవకాశం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. అంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా కానీ, నువ్వు కానీ, నీ తమ్ముడు కానీ, నీ ఎమ్మెల్యేస్ కానీ, నీ కార్పొరేటర్ కానీ వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి. అది ఎప్పుడు చెప్పరు, దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో రెంట్కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో కానీ మొత్తం తెలంగాణలో కానీ ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపించినారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డు ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్కి ఇయ్యకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంటు, మోదీ గారు గవర్నమెంటు, భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు వక్ఫ్ బోర్డు ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. ఇవాళ వక్ఫ్ బోర్డు దగ్గర 9,50,000 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. అదే 9,50,000 ఎకరాల్లో ఎన్నో మడిగలు ఉన్నది, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది. అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది? అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి, దాని గురించే ఇది బిల్లు. ల్యాండ్ ఎవరు కూడా అమ్మకూడదు, దాని గురించే ఇది బిల్లు. తక్కువ రెంట్కి ఎవరికి కూడా లీజ్కి ఇవ్వకూడదు, దాని గురించే ఇది బిల్లు.